ఎలాగైనా మార్చొచ్చు. ఇప్పుడు ఇలాగే ఉంచుతాడనుకునే మనం అనుకుంటాం, కానీ దాన్ని దేవుడు ఎలాగైనా మార్చొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఎలా మారుస్తాడో అని మనం ఊహించుకోవడం కన్నా ఖచ్చితంగా దేవుడైతే మారుస్తాడు అనే నమ్మకం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన అయితే అలా నడిపిస్తున్నాడు, కానీ దేవుడు అలా నడిపించదమ్మా. దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. హల్లెలూయా. లేని వాటిని ఎలా చేస్తాడండి? ఆయన ఉన్నట్టుగా పిలుస్తాడు. మరి ఈ బిజీ లైఫ్లో ప్రార్థన చేయడానికి సమయం లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. ఎవరి మట్టుకు వాళ్ళమే. ఏమండి, ఎలా ఉంటుందో చెప్పండి. పెళ్ళి అయింది, పిల్లలు వచ్చేసారు, వాళ్ళు పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ పక్కన ఉద్యోగ బాధ్యతలు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మిక్సీలో గ్రైండర్లో వేసిన పప్పు అయినా ఒక 2 నిమిషాలకి నలిగిపోయి బయటకు వచ్చింది, నేను రెడీ అయిపోయినా బయట చేద్దాం. కానీ ఈ జీవితంలో ఎప్పుడైతే ఈ కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పడ్డామో ఇక తిరగడమే. ఆ గ్రైండర్లోంచి మిక్సీలోంచి ఇంకా ఎక్కడికి వచ్చే పని లేదు, బయటకు వచ్చే పని లేదు. ఇలా గిర్రా 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 తిరుగుతూనే ఉన్నారు మనుషులందరూ. ఎవరిని చూసినా ఎవరికి ఖాళీ లేదు. హల్లెలూయా. ఎవరిని చూసినా ఎవరికి ఖాళీ లేదు. ఈ 40 రోజులు మీరు చక్కగా టైం తీసుకున్నారు, కానీ ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే వస్తారా? ఇంకో 40 డేస్ పెడదామంటే కనబడతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఎలాగోలాగా మొత్తం మీద భర్తీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన నిమిత్తం చేయాల్సిన కార్యాలన్నీ ఎక్కడ ఏది తక్కువ కాకుండా, కంగారుగా చేయకుండా, తొందరగా చేయకుండా, చాలా నిదానంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా, ఎక్కడా లోటు లేకుండా అన్నీ ఎలా పూర్తి చేసాడైనా చక్కగా పూర్తి చేసి అప్పుడు సమాప్తమైందని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు అనుకోండి ప్రతిరోజు, ఈరోజు వాక్యం చదవడం అయిపోయిందా? ఇప్పుడే ప్రభా చదివేస్తున్నాను ఆయన, 5 నిమిషాలు అయిపోతుంది ఆయన. ఒకవేళ నిజంగా దేవుడు అలా మనల్ని ప్రశ్నిస్తున్నాడు అనుకోండి, ఈరోజు ప్రార్థన చేయడం అయ్యిందా, వాక్యం చదవడం అయ్యిందా అని ఏ రోజుకి ఆ రోజు ప్రశ్నిస్తున్నాడు అనుకోండి, మనం ఎలా మాట్లాడతాం చెప్పండి, ఎలా ప్రవర్తిస్తాం చెప్పండి? పిల్లల్ని అంటాం, అరే హోంవర్క్ అయిపోయిందంటే అయిపోతుందమ్మా, అయిపోతుంది. ఏమండి, వాడు మొత్తం మీద ఎలాగోలాగా మనల్ని తృప్తిపరచడానికి, తల్లిదండ్రులు తృప్తిపరచడానికి పూర్తి చేస్తానన్న రీతిలో ఏం చేస్తూ ఉంటాడు? పూర్తి చేసేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా కొన్నిసార్లు ఈరోజు వాక్యం చదవాలి కాబట్టి త్వరగా 2 మాటలు చదివేసి ఇక ఏది చదవడానికి కుదరకపోతే 23వ కీర్తన ఒకటి ముందేసుకుని యెహోవా నాకు మొత్తం మీద అయిపోయింది ప్రభు, ఈరోజు వాక్యం అయిపోయింది. ప్రార్థన ఎంతసేపు ప్రార్థన? ఊరు వెళ్ళాలి 7:30 కల్లా, లేకడమే 7ంటికి లేచాం, పనులు అవ్వలేదు, ఇక 2 నిమిషాలు టైం ఉంది. అందుకని గబగబా రెడీ అయిపోయి చెప్పులు వేసుకుని బయటకు వచ్చి తాళాలు వేసి, ప్రభువా స్తోత్రం, ఇటు చుట్టూ కావలుగా ఉన్నాయి, దోతలను కావలుగా ఉంచి ప్రభువా, వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు తోడుగా ఉండి ఏసునామములో ప్రార్థిస్తున్నావు. అయిపోయింది ఆ రోజు ప్రార్థన. అంటే నువ్వు ఎలా ముగిస్తున్నావు? నువ్వు ఎలా సమాప్తం చేస్తున్నావు? నీ దినచర్యని ఎలా ముగిస్తున్నావు? హల్లెలూయా. కానీ ఆయన మన కొరకు చేసిన ప్రతి కార్యం కూడా ఆయన ఎలా పూర్తి చేశాడంటే విజయోత్సాహంతో పూర్తి చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలంతా హడావుడి జరిగాని, ఇంటర్లో మాత్రం ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత ఫైనల్ రోజున వాళ్ళు ఒక్కొక్కరు వేస్తారండి గంతులు. ఆ బస్సుల్లో గంతులేసి ఆ క్వశ్చన్ పేపర్ని చింపేసి రోడ్డు మీద చల్లేసి, ఏమండి వాళ్ళు ఏదో గొప్ప విజయం సాధించామన్నట్లుగా ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? ఏం సాధించారు వాళ్ళు? జస్ట్ ఏం రాశారంటే ఎగ్జామ్స్ రాశారు. కానీ రిజల్ట్స్ రాకుండా ఏం చేస్తారు చెప్పండి? ఒక్కొక్కడు గంతులు వేసేస్తూ ఉంటాడు. తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం అక్కడ కూడా ఏం చేయడు, బయటికి రాడు. ఎందుకంటే అప్పుడు సమాప్తమైపోయింది వాళ్ళ పరిస్థితి. హల్లెలూయా. ఆ తర్వాత ఉంటుంది వాళ్ళకి. ఏమంటే ఈరోజు చాలామంది ఏంటంటే సరైన రీతిలో వాళ్ళు సమాప్తి అంటే ముగించే దగ్గరికి వచ్చేసరికి చాలామంది రైట్ వేలో ముగించట్లా, జీవితాన్ని సరిగ్గా ముగించట్లేదు, ఆత్మీయ స్థితిని సరిగ్గా ముగించట్లేదు. ఎందుకు ముగించలేకపోతున్నారంటే అసలు ప్రారంభమే సరిగ్గా లేదు, కొనసాగింపే సరిగ్గా లేదు, వాళ్ళ పయనమే సరిగ్గా లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే అలనాడు అసలు నోవహు గారు ఎలా ప్రకటించాడయ్యా 120 సంవత్సరాలు అయినా, ఎలా రక్షించుకున్నాడు కుటుంబాన్ని. హనోకు గారు 300 సంవత్సరాలు
కుమారుల్ని కుమార్తెల్ని కంటూ అసలు ఒకలా ఇద్దరా 300 సంవత్సరాల్లో ఎంతమంది పుట్టి ఉంటారో మీరు ఆలోచించండి. ఇప్పట్లాగా ఒకళ్ళని కనీసి 4-5 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకుందాం అనే పరిస్థితి కాదు కదా. అప్పుడు ఏకంగా ఏం చేస్తూ ఉండడం, సంవత్సరానికి ఒకరు కనేయడమే. ఇప్పుడు 300 సంవత్సరాల్లో ఎంతమందిని కని ఉంటాడు ఆయన? ఏమండి, 300 మందో లేకపోతే 200, ఎంతమందిని మరి చూసుకోవడానికి ఎంత టైం కావాలండి? మళ్ళీ ఈ 300 ఏళ్లలో మళ్ళీ 25 ఏళ్ళు వచ్చేసరికి ఒక్కొక్కరికి ఏమైపోతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఎన్ని తరాలు అయిపోయి ఉంటారు? 300 సంవత్సరాల్లో ఆయన ఎంతమందిని కని ఉంటాడో, కన్నవాళ్ళు ఒక్కొక్కరికి 25 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎంతమంది అయితే ఎంతమంది మనవాళ్ళు వచ్చి ఉంటారు, ఎంతమంది మనవరాళ్ళు వచ్చి ఉంటారు, ఇదంతా లెక్కేసుకుంటే ఎన్ని వేల మంది ఉంటారండి. ఇంత సంసార బాధ్యతని కలిగి కూడా ఆయన ఎవరితో నడిచాడంటే, 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అందుకే గమనించండి, మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా సరే, ఆ రోజు నీకు పగలు కుదరలేదా, మధ్యాహ్నం కుదరలేదా, సాయంకాలం కుదరలేదా, అర్ధరాత్రి ఎక్కడ కూర్చోవాలి? నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, హల్లెలూయా. ఆ రోజు లెక్క ఆ రోజు ఏం చేయాలి? ఆయనకి అప్పగించేయాలి. ప్రభువా, ఇదిగో ఈరోజు నీ వాక్యాన్ని అయితే నేను ధ్యానం చేస్తానయ్యా, ఇంత టైం నేను ప్రార్థన చేస్తానయ్యా, ఇది ఈరోజు నా దినచర్యను ఏం చేస్తాను నేను, ఆ 12 గంటల లోపులోనే నువ్వేం చేయాలన్నమాట, ఆ రోజులో నువ్వు దేవునికి అప్పగించాల్సింది ఏం చేయాలంటే ఆయనకు అప్పగించేయాలి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య ఏమేమి సమాప్తం చేశాడంటే, శ్రమలు సమాప్తం చేశాడు, విమోచన సమాప్తం చేశాడు, ధర్మశాస్త్రం నెరవేర్పును సమాప్తం చేశాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం సమాప్తం చేశాడు, ప్రవచనాలు నెరవేర్పును సమాప్తం చేశాడు, మరణాన్ని ఓడించడం సమాప్తం చేశాడు, సాతానును ఓడించడం సమాప్తం చేశాడు, హల్లెలూయా. ప్రతి దానికి ఆయన ముగింపు పలికాడు, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఇలాంటి గొప్ప విజయంతో ఇదిగో తండ్రి నేను సమాప్తం చేశాను, నువ్వు నాకు అప్పగించిన ఎవ్రీథింగ్, ప్రతి కార్యాన్ని నేనేం చేశానంటే పూర్తి చేశాను, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఒక నేర్చుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకు అప్పగించిన పరిచర్య, సేవ, ఆత్మలు ఏవైతే ఉన్నాయో, కుటుంబం ఏదైతే ఉందో దాని మధ్యలో వదిలేయకూడదు. మనం దాని మధ్యలో కాడి పారేయకూడదు. ఇక నా వల్ల కాదండి, నేను ఇక చేయలేనండి అనడానికి వీలేదు. జీవితకాలం దేవుని సముఖంలో మనం భరిస్తూ ఏం చేయాలి చేస్తా, ఆ పనిని మనం ముగించాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని సముఖంలో అందుకనే మనం ఇటువంటి భారాన్ని, ఇటువంటి బాధ్యతని కలిగి ఉండాలి. ఒక ఎద్దు ఒక వ్యవసాయదారుడి దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి కాడి మోస్తూ, భూమిని దున్నుతూ, మరి ధాన్యాన్ని మోసుకెళ్తూ, ఎక్కడికంటే ఎక్కడికి తిరుగుతూ ఉందంట. కానీ తీరా దానికి అలా కష్టపడి దానికి కూడా ఏమైపోయింది, వయసు అయిపోయింది. ఆ వయసు అయిపోయిన తర్వాత ఒకసారి మిల్లుకని కొన్ని ఒడ్డు దాని మీద వేసి తీసుకెళ్తున్నారు. ఇక దానికి చివరి టైం వచ్చేసింది, లాస్ట్ టైం వచ్చేసింది. ఇక అది ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉంది, అంటే చావడానికి సిద్ధంగా ఉంది. ఆ చావడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఇంకా మిల్లు కాస్త దగ్గరలో ఉందనగా ఇక అది ఏం చేసిందంటే కూలిపోయి కళ్ళంటే నీళ్ళు కారుస్తూ ఉందంటే, దాని కళ్ళ వెంట ఏమొస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. ఇదిగో తెలుసా, నా యజమాని ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి ఎంత పని అయితే నువ్వు చెప్పావో అంత పని ఏం చేశాను, నేను చేశాను. కానీ లాస్ట్ మూమెంట్లో నేను ఎక్కడ తీసుకెళ్ళలేకపోయాను, ఆ మిల్లు దాకా నేనేం చేయలేకపోయాను, తీసుకెళ్ళలేకపోయానని బాధతో కన్నీళ్ళు విడుస్తూ చచ్చిపోయిందంట. అంటే మీకు అర్థమైందా విషయం? ఒక ఎద్దుకే. అందుకని దేవుడు ఏమన్నాడు, ఆకాశం ఆలకించండి, భూమి చెవి ఎగ్గండి. ఎద్దుకి తన కామందు ఎవరో, ఆ ఎద్దు తన కామందు కోసం అన్ని సంవత్సరాలు కష్టపడినా లాస్ట్ టైంలో నేను నా యజమానిని గమ్యస్థానానికి తీసుకెళ్ళలేకపోయాననే బాధతో చచ్చిపోతూ కన్నీళ్ళు విడిచింది. అది కదా ముగింపు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు మనం నమ్మిన దేవుని సముఖంలో దేవుడు మనకు అప్పగించిన పనిని మధ్యలో వదిలేస్తే, విశ్వాసాన్ని వదిలేస్తే, నా వల్ల కాదని మనం పక్కన పడేస్తే, మనం అసమర్థులం, మనం ఓడిపోయిన వాళ్ళం, దేవుని దృష్టిలో అసలు మనకు విలువే లేదు. హల్లెలూయా. ఈరోజు ఏదైనా మన జీవితంలో మీరు గమనించండి, ఒక వర్క్ కంప్లీట్ అయితేనే
అది దాంట్లో ఒక వ్యక్తి విజయం సాధించిన వాడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పగటి వేళ దేవుడు మనకు అప్పగించిన ఈ పరిచర్య విషయంలో కూడా మనం చివరి వరకు నమ్మకస్తులమై ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరి మాట ఏంటండి? లూకా సువార్త 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప శబ్దముతో ఎందుకు కేక వేశాడు అంటే, ఆయన వచ్చింది దేవుని దగ్గర నుంచి, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడైన యెహోవా నేలమంటుతో నరుని ఏం చేశాడంట? నిర్మించాడు. వారి నాసికానందరాల్లో ఏం ఊదాడు? జీవవాయువు ఊదాడు. కాబట్టి నరుడు ఏమయ్యాడు? జీవించు ఆత్మ అయ్యాడు. శరీరం ముఖ్యం కాదు కానీ ఆత్మే ముఖ్యం. ఆత్మ మరలా ఎక్కడికి వెళ్ళాలి? మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు చేరు. ఇప్పుడు ఆయన దేహం అంతా నలగొట్టబడింది. అయితే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు తనకు అప్పగించిన ఆత్మని మరలా తిరిగి ఎవరికి అప్పగిస్తున్నాడు? తండ్రికి అప్పగిస్తాడు. తండ్రి నీ చేతికే నువ్వు నాకు అప్పగించావు ఈ ఆత్మని. ఈ భూమి మీద ఈ దేహంలో ఉన్నాను నేను 33.5 సంవత్సరాలు. ఇప్పుడు మరలా నా ఆత్మ ఎక్కడికి వచ్చేస్తుంది? నీ దగ్గరికి వచ్చేస్తుంది. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని పెద్ద కేక వేశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా ఆనందమే కదా, సంతోషమే కదా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు మనకి విశ్రాంతినివ్వటం కోసం తన సర్వస్వాన్ని ఏం చేశాడండి? అప్పగించాడు. మనందరికీ తెలుసు, రక్తాన్ని పాపులకు అప్పగించాడు, వస్త్రాలని రాణువు వారికి అప్పగించాడు, తల్లిని యోహానికి అప్పగించాడు, వీపుని దున్నేవారికి అప్పగించాడు, చెంపల్ని వెంట్రుకలు పెరిగే వారికి అప్పగించాడు, ముఖాన్ని ఉమ్ము వేసేవారికి అప్పగించాడు, ధనాన్ని యోధాకు అప్పగించాడు, కాళ్ళు చేతుల్ని మేకులు కొట్టేవారికి అప్పగించాడు, శరీరాన్ని అరిమత యోసేపుకి అప్పగించాడు, ఆత్మని తండ్రికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాదాపు 6 గంటలు, ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువలో వేలాడుతూ అమూల్యమైన రక్తాన్ని చిందించి మానవాళి కోసం చేయాల్సినటువంటి ఆ శిలువ బలియాగాన్ని సంపూర్ణం చేశాడు. ఆయన మరణించగానే జరిగినటువంటి అద్భుతాలు ఏంటి చెప్పండి? ఏమేం జరిగినాయి అద్భుతాలు? చీకటి కమ్మింది, దేవాలయపు తెర చినిగింది, భూమి వణికింది, బండలు బ్రద్దలైని, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు, రోమా శతాధిపతి కూడా ఏమిచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని ప్రకృతిలో ఇన్ని మార్పులు, మనుషుల్లో మార్పులు జరిగినాయి కదా. అయితే ఈ రాత్రి వేళ ఈ సిలువ, ఈ పగటి వేళ ఈ సిలువ వర్తమానాన్ని, 7 మాటల సందేశాన్ని సంవత్సరాల తరబడిగా వింటున్నటువంటి మనలో ఏం మార్పు కలిగింది అనేది ముఖ్యం. హల్లెలూయా. వీళ్ళందరిలో భూమిలో మార్పు, దేవాలయపు తెరలో మార్పు, ఏమంటే బండలు బ్రద్దలవ్వడం, భూమి వనకడం, సమాధులు తెరవబడడం, పరిశుద్ధులు లేవడం, శతాధిపతి కూడా మారిపోవడం అన్నీ జరిగినాయి. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మాటలు వింటున్నటువంటి మనలో ఏ మార్పు కలిగింది, మనలో ఏ చైతన్యం కలిగింది అనేదే ప్రశ్న. హల్లెలూయా. మరి అంత కఠోరమైన వ్యక్తులు, అంత బద్దలవ్వని బండలే, అసలు తెరవబడిన సమాధులే తెరవబడ్డాయంటే, తెరవబడిన సమాధులు బద్దలవని బండలే బద్దలైనవి కదా. కర్కసులైన రోమా శతాధిపతే మారిపోయాడు కదా. ఇంకా మరి ఇన్ని సంవత్సరాలుగా గుడ్ ఫ్రైడేకి వచ్చి దేవుని మాటలు వింటున్నా నీవు ఎప్పుడు మారుతావు అంటే, ఇప్పుడు మనం మారలేదంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళందరికంటే కూడా కఠినమైన వాళ్ళు ఎవరు అన్నమాట? మనమే. ఆ సమాధుల కన్నా, ఆ బండల కన్నా, ఆ శతాధిపతి కన్నా అందరికంటే కూడా కఠినాత్ములుగా మనం మిగిలిపోతామండి. అందుచేత దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు. కానీ ఎవరైతే నిజముగా ఆ శిలువ ప్రత్యక్షతను చూసి ఇది నా కోసమే అని ఆ కుడివైపున దొంగ గుర్తించినట్లుగా గుర్తించి గమనించి పశ్చాత్తాపడతారో వారి హృదయాల్లోకి ఆయన ఒక గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకున్న బిజీ లైఫ్లో నువ్వు ఎంతకాలం, నేను ఎంతకాలం, హల్లెలూయా, మన కుటుంబాలు ఎంతకాలం, మన సంపాదన ఎంతకాలం, చదువులు ఎంతకాలం, ఉద్యోగాలు ఎంతకాలం, వ్యాపారాలు ఎంతకాలం, ఏమండి ఉన్నంతకాలం ఈ ఎముకల్ని, ఈ యొక్క దేహాన్ని, ఈ యొక్క జీవితాన్ని లోకం కోసమే అరగదీసేసి, కుటుంబం కోసమే అరగదీసేసి, అన్నిటి కోసం అరగదీసేసి మొత్తం అన్నీ అరిగిపోయిన తర్వాత అప్పుడు యేసే దగ్గరికి వచ్చి, ప్రభువా మొత్తం అరిగిపోయినాయి నాయనా,
పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి తైలం వేస్తే అరిగిపోయిన ఎముకలకు రాసుకుంటాను, మళ్ళీ ఎముకలు అరిగిపోయినాయి, మళ్ళీ ఏమన్నా పని చేస్తాయేమో చెప్పండి, మళ్ళీ ఏం చేస్తా మళ్ళీ అరగొట్టుకుంటా. హల్లెలూయా. నీకు ఎంతసేపు ఎవరి కోసం అరగతీస్తావు నువ్వు? ఎవరి కోసం అండి? దేవుని కోసమా? వాక్యం కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. భర్త కోసం, బిడ్డల కోసం, ఇల్లు కోసం, ఏమండి సంసారం కోసం అరగదీసేసి దేవుడు పిలవగానే ఢమాలమన బగిడి దనేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు దేవుడు నేను చూసి, నా కుమారుడు నా కుమార్తె ఎంత అరగదీసేసావో, నీ జీవితాన్ని బలపంలాగా అరగదీసేసావు నాయన, రా నాయన అని అంటాడా? హల్లెలూయా. ఎవరి కోసం అరగదీసావు నాయన? నీ జీవితాన్ని ఎవరి కోసం అరగదీసావు? నా కోసం ఏమైనా అరగదీసావా? ఆయన కోసం నీలో అరిగింది ఏది లేదు. హృదయం ఏమైనా అరిగిందా? బండలాంటి హృదయం ఎలా ఉందంటే బండలాగే ఉంది. ఎంత వాక్యం విన్నా కానీ ఏమవలేదు, అది కొంచెం కూడా కరగలేదు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇది నేననే మాట కాదండి. ఒకరోజు దేవుని ముందు నిలబడినప్పుడు నువ్వు ఎవరి కోసం అరగదీస్తావు నీ జీవితాన్ని అని దేవుడు అడుగుతాడు. మరి నువ్వే కదా ఇచ్చిందయ్యా, ఈ భార్య బిడ్డలు నువ్వే కదా ఇచ్చింది, వ్యాపారం ఇచ్చింది నువ్వే కదా. ఇచ్చానయ్యా, కరెక్టే. అందుకని మొత్తం వాళ్ళ కోసం అరగదీసేస్తావా? నా కోసం ఏం చేసావంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీ కోసం నేను శిలువయాగం చేసి ఇంత కార్యాన్ని సమాప్తం చేశాను కదా, నువ్వు ఒక్క పనైనా నా కోసం ఆరంభించావా? ఒక్క పనైనా చేసి ముగించావా? ఒక్క కార్యమైనా సవ్యంగా చేసావా? హల్లెలూయా. ఆ రోజున దేవుడు ఆయన ముందు మనం నిలబడినప్పుడు మనం అడిగే ప్రశ్నలకి మనం ఏం చెప్పగలగాలి? సమాధానం చెప్పగలగాలి. కాబట్టి యేసయ్య శిలువ త్యాగాన్ని ఇప్పటికైనా మన జీవితాల్లో గ్రహించి గమనించి ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ప్రతిరోజు ప్రతి సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెడదాం. ఈ మోకాళ్ళు దేవుని సందులో వంగేటట్లుగా, ఈ నాలుక దేవుని స్తుతించేటట్లుగా, ఈ నోరు తెరవబడి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా, ఈ అంతరంగంలో ఉన్న ఆత్మీయ నేత్రాలు తెరవబడి దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సత్యాలను గ్రహించేటట్లుగా, మన హృదయము తెరవబడి దేవుని ప్రసన్నతతో నింపబడేటట్లుగా దేవుని కోసమే మన జీవితాన్ని ఎకనైనా జీవించడానికి మనము తీర్మానం చేసుకుని ఆయన సముఖంలో ముందుకు సాగుతాం. అట్టి ఆత్మీయ అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థనలో మీరు